రాజ్నాథ్ సింగ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. పాకిస్తాన్ ఒక రోగ్ దేశం కాబట్టి అలాంటి పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాలు అంత సేఫ్ కాదు అని చెప్పేసి వెంటనే పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. ఏదో భారతదేశం చీకటి వ్యాపారం చేస్తోంది అంటూ చాలా పెద్ద కామెంట్స్ కూడా చేశారు. అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలి భారత్ చేసే చీకటి వ్యాపారం పైనంటూ పాకిస్తాన్కి చెందిన చాలామంది నేతలు మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేయాల్సి వస్తోంది పాకిస్తాన్? అసలు విషయం ఏంటి? భారత్ ఆందోళన నిజమేనా? ఎంజీ రావు గారు, నిన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ రోగ్ నేషన్ కాబట్టి దాని దగ్గరున్న 170 అణ్వస్త్రాలను అంతర్జాతీయ అణు సంస్థ IAEA పర్యవేక్షణలోకి తీసుకువెళ్ళాలి అని మాట్లాడారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, ఫస్ట్ పాకిస్తాన్ని రాజ్నాథ్ సింగ్ గారు డిస్క్రైబ్ చేసిన విధానం ఏంటంటే, ఇది ఒక రోగ్ నేషన్. రోగ్ నేషన్ అంటే ఒక భూతం లాంటిది అనమాట. అది ఒక పద్ధతి పాడు ఉండదు. రెండో విషయం ఏంటంటే, రోగ్ నేషన్ అంటే అంతర్జాతీయంగా ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అంటారు. ఒక విఫల దేశం. ఇప్పుడు సొమాలియా అని, ఇథియోపియా అని, యెమెన్ అని, ఈ ఆఫ్ఘనిస్తాను, మయన్మారు, బంగ్లాదేశ్, ఈ దేశాలన్నింటిలో ఏంటంటే విఫల దేశాలు అంటారు. ఈ విఫల దేశం అంటే ఏంటంటే, ఫస్ట్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా వాళ్ళకి ఒక పద్ధతి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ దేన్ని లేకుండా అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగించే దేశాలనే రోగ్ స్టేట్ అంటది అమెరికా. అదేవిధంగా అంతర్జాతీయ చట్టాలు కూడా వీటిని ఏమంటారంటే ఫెయిల్డ్ స్టేట్, విఫల దేశాలు అంటారు. పాకిస్తాన్ సుస్పష్టంగా చెబితే ఇది ఒక విఫల దేశం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఒక్కళ్ళే కదా అన్నది, ప్రపంచం అంతా అంటుంది అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా అది ఒక విఫల దేశం. విఫల దేశం అంటే రాజకీయంగా చూడండి, ఆర్మీ సగం, దాని స్వతంత్ర కాలంలో సగం కాలం ఆర్మీ. ఏ రోజు ఆర్మీ అవుతుందో, ఆర్మీ ప్రభుత్వం అవుతుందో తెలియదు. ఏ ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. రాజ్యాంగం 100 సార్లు మార్చారు దానికి వచ్చిన తర్వాత. అంటే రాజకీయంగా దానికి సుస్థిరత లేదు. రెండు, అంతర్గతంగా సామాజికంగా ఒక పద్ధతి ఉండదు. ఎప్పుడు తిరుగుబాట్లు, బలూచిస్తానని అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని ఇక్కడ తిరుగుబాట్లు ఉంటాయి. సో సామాజికంగా లేదు, మైనారిటీకి లేదు, సెక్యులరిజం లేదు. ఇంకా ఆర్థిక వ్యవస్థ చూస్తే మనందరికీ IMF ఎప్పుడూ అడుక్కోవడమే. సో ఆర్థికంగా ఏ విధంగా చూసినా అది ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక రోగ్ నేషన్. ఇది సుస్పష్టం రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు. సో కాబట్టి దాని దగ్గర ఏమున్నాయి? అణ్వాయుధాలు ఉన్నాయి. 172 అణ్వాయుధాలు ఉన్నాయి అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ప్రకారం. 170 అణ్వాయుధాలు రోగ్ నేషన్ దగ్గర ఉండొచ్చా? అంటే పిచ్చోడి దగ్గర రాయి ఉండొచ్చా? రాయి తీసుకోవాలి కదా. అందువల్లే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని వియన్నా బేస్డ్ స్విట్జర్లాండ్లో ఒకటి ఉంటుందండి. 180 కంట్రీలు అందులో సభ్య దేశాలు. అది UN అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. దాని పర్యవేక్షణలో ఇవి తీసుకురావాలి. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఏం చేస్తుందంటే ఈ అణు విధానానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది ప్రపంచ దేశాలన్నిటి మీద. ఈ అణు మెటీరియల్ న్యూక్లియర్ అంటే అంత ఈజీ కాదండి. అది పీస్ఫుల్ అంటే శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగపడతాయి. విద్యుత్ అని, ఈ మెడికల్ ప్రయోజనాలని. కానీ అదే అణ్వాయుధం ప్రపంచాన్నే నాశనం చేయగలదు. సో ఈ అణ్వాయుధాలు అందరి చేతిలో ఉండకూడదు కాబట్టి దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అణ్వాయుధ దేశాలు, అణ్వాయుధ టెక్నాలజీని ఉపయోగించుకునే దేశాలు అంటే 160 పైగా దేశాలు ఈ సభ్య దేశాలుగా ఉంటూ ప్రతి దేశం IAEAతో ఒప్పందం కుదుర్చుకోవాలి. సో పాకిస్తాన్ కూడా అందులో సభ్య దేశాలు. కానీ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎంత ప్రమాదమైందండి. ఒక దేశాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చా? ఒక ప్రజాస్వామ్యం, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. న్యూక్లియర్ టెక్నాలజీలో ఇంపెకబుల్ ట్రాక్ రికార్డు ఉంది, తిరుగులేని చరిత్ర. ఎవరి మీద వేయదు. నో ఫస్ట్ యూజ్ పాలసీ కూడా మనకి నో ఫస్ట్ యూజ్. ఎవరి మీద అణ్వస్త్రం వెయ్యం, వాళ్ళు మన మీద వేస్తేనే వేస్తాం. రెండు, భారత అణు విధానం ఏంటంటే నో ఫస్ట్ యూజ్. మనం వెయ్యం వాళ్ళ మీద, వాళ్ళు వేస్తేనే వేస్తాం. రెండోది ఏంటంటే భారత అణు విధానం ప్రకారం అణ్వస్త్రాలు లేని దేశం మీద ఎప్పుడూ అణ్వాయుధం ఉపయోగించాం. రెండోది మన అణు విధానంలో. ఇక మూడోది ఏంటంటే అణ్వస్త్రాలను పీస్ఫుల్ పర్పస్కి ఉపయోగిస్తాం. ఇంటర్నేషనల్ డిజార్మ్మెంట్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణకు పోరాడతాం. మా దగ్గర ఉన్న అణ్వాయుధాలు కేవలం ఓ డెటరెన్స్, రక్షణకు మాత్రమే, ఉపయోగించడానికి కాదు. మా కన్వెన్షనల్ సాంప్రదాయ యుద్ధం చాలా అంటది. సో ఇది అద్భుతమైన అణు విధానం. అమెరికాకే లేదు, రష్యాకే లేదు, చైనాకే లేదు. వాళ్ళు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తారు అప్పుడప్పుడు. ఇక పాకిస్తాన్ చూడండి, అణు విధానం ఎలా ఉంటుంది? మా మీద ఎవరైనా వచ్చి వేసేస్తాం. చూడండి ఎంతమంది బెదిరించారో భారతదేశాన్ని.
ఎన్ని వందల సార్లు బెదిరిస్తారో అణ్వాయుధాలు కూడా తీశారు వాళ్ళు బయటికి. సో ఇంత పరిస్థితి. సో ఈ అణ్వాయుధం దృష్ట్యా నిన్న రాజ్నాథ్ సింగ్ గారు అంటే భారతదేశం చెప్తుంది ప్రపంచానికి, ఆ పిచ్చోడి చేతిలో రాయి ఉంది, ఆ రాయిలు అణ్వాయుధాలు తీసుకెళ్ళి IAEA పరిధిలో పర్యవేక్షణలో పెట్టండి అంటుంది. ఇది భారతదేశానికి ఒకటి దానికే కాదు, ప్రపంచ శాంతికి, ప్రపంచ అణు నిరాయుధీకరణకు ఉపయోగం. ఎందుకంటే ఇదే పాకిస్తాన్ ఇరాన్కి, నార్త్ కొరియాకి అణ్వస్త్రాలు ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఒకప్పుడు గడాఫీ గారికి అణ్వాయుధాలు ఇచ్చారు వాళ్ళ నుంచి ఫండ్ తీసుకుని. సో ఇది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే భారతదేశం ఇలా మాట్లాడగానే భారతదేశం మాటకి అంత విలువ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. వెంటనే పాకిస్తాన్ భారతదేశం మీద నిరాధారణమైన ఆరోపణ చేసింది. అదేంటి, భారతదేశం కూడా ఈ అణ్వాయుధాల మెటీరియల్ని చీకటి వ్యాపారం క్లాండస్టైన్గా ఆళ్ళకేళ్ళకి ఇవ్వడం వ్యాపారం చేస్తుంది, దాని మీద విచారణ చేయమని అడుగుతుంది IAEAని. IAEAకి అధికారం ఉంటుంది. సో పాకిస్తాన్ ఎంత నిరాధారణ అండి, దాన్ని తట్టుకోలేక ఎంత నిరాధారణ ఆరోపణ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జార్జ్ బుష్ టైంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 2005లో US ఇండియా న్యూక్లియర్ ట్రీటీ ఒకటి జరిగిందండి. అప్పుడు అమెరికా అధ్యక్షుడు మాటల్లో భారతదేశం అణువిధానం చెప్తాను ఏం చెప్పారంటే, an impeccable track record as far as the nuclear technology of India is concerned అంటాడు ఆయన. an impeccable track record, వండర్ఫుల్ వర్డ్ అనమాట ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే అనుమానించడానికి కూడా వీలు లేని ఒక అద్భుతమైన చరిత్ర భారతదేశానికి. ఎవరి నుంచి అణ్వాయుధాలు తెచ్చుకోలేదు, అణు టెక్నాలజీ తెచ్చుకోలేదు, ఎవరికి ఇవ్వదు కూడా, ఎందుకంటే అణు అనేది చాలా డేంజరు. సో ఇంత గొప్ప రికార్డు ఉంది కాబట్టి భారతదేశం NPT, CTBT అనే అణు ఒప్పందాల మీద సంతకం చేయకపోయినా భారతదేశంతో మేము అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నామని అమెరికాయే చెప్పింది. ఎంత బ్యూటిఫుల్ అండి అది అణు ఒప్పందం. సో ఈరోజు అమెరికాయే మనకి ఇంత రికార్డు ఇచ్చింది. మనం ఆ NPT అన్నీ ఏమీ లేకుండానే ఇంటర్నేషనల్ అణు ఒప్పందాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యాం. సో ఇంత ట్రాక్ రికార్డు ఉన్న ఒక దేశాన్ని పాకిస్తాన్ అనడానికి ఏమైనా ఉందా? అసలు ఎంత అంటే అంతర్జాతీయ సమాజం నవ్విద్ది దాన్ని చూసి. సో ఇంటర్నేషనల్ ఎవ్వరికీ లేని ఒక అద్భుతమైన చరిత్ర అణు టెక్నాలజీ విషయంలో గోప్యంగా ఉంచడం, ఎవరికి ఇవ్వకపోవడం, దాన్ని దొంగల చేతిలో పడకుండా కాపాడడంలో భారతదేశం అంతా. ఈవెన్ న్యూక్లియర్ రియాక్టర్లు అన్నీ కూడా IAEA పర్యవేక్షణలో శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. వాటిలో రేడియేషన్ అన్నీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలని ఇంటర్నేషనల్ పరిధిలో తీసుకెళ్లేది అనేది భారతదేశం ఒక కొత్త ప్రతిపాదన ప్రపంచానికి తీసుకొచ్చింది. ఏంటి, పిచ్చివాడు చేతిలో ఉన్న రాళ్ళని అంటే అణుబాంబుల్ని ప్రపంచ IAEA పర్యవేక్షణలో పెట్టండి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది, ఒక అద్భుతమైన ప్రతిపాదన. దీన్ని అంతర్జాతీయ సమాజం చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు US ప్రెసిడెంట్ ఇరాన్తో న్యూక్లియర్ టాక్స్ ఉన్నాయి, ఇప్పుడు నార్త్ కొరియా బెదిరిస్తుంది. చాలా దేశాలు అణ్వాయుధాలు అనవసరంగా సంపాదించుకుని, పిచ్చి పిచ్చి డిక్టేటర్షిప్ ఉన్న దేశాలు సంపాదించుకుని గొప్ప గొప్ప దేశాలు, ప్రజాస్వామ్య దేశాలు అంటే భారతదేశాన్ని ఎలాంటి దేశాలను బెదిరిస్తున్నాయి అక్కడ. కాబట్టి ఈ IAEA పరిధిని విస్తరించమని భారతదేశం అడుగుతుంది. ఒక కొత్త ప్రతిపాదన, అంతర్జాతీయ చట్టాలు, అంతర్జాతీయ సమాజం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి కూడా దీన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతదేశం చెప్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పర్యవేక్షణలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు వస్తే మరి పాకిస్తాన్కి ఫ్రీ హ్యాండ్ ఉండదా? ఆ అణ్వస్త్రాలను ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ పర్యవేక్షణ అంటే వాళ్ళు ఒక ఇన్స్పెక్టర్స్ ఉంటారండి. IAEA స్విట్జర్లాండ్ బేస్డ్, దానికి 2550 మంది సైంటిస్టులని పర్యవేక్షకులు వీళ్ళు ఉంటారు. వీళ్ళ పర్యవేక్షకులు వస్తే ఈ అణ్వాయుధాలను ఎక్కడ స్టోర్ చేశారు, ఎలా స్టోర్ చేస్తున్నారు, తీవ్రవాదుల చేతులకు వెళ్తున్నాయా, నిజం లీకేజ్ అనే వార్తలు వస్తున్నాయి, లీకేజ్ అవుతున్నాయా, కరెక్ట్గా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చాలా జాగ్రత్తగా పర్యవేక్షణ వస్తుంది. ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత వస్తుంది. అంతర్జాతీయ IAEA పర్యవేక్షణలోకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తీసి ఉపయోగించడానికి ఉండదు. కాబట్టి ఈ రోగ్ నేషన్ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించడానికి ఉండదు భారతదేశం లాంటి దేశాల మీద. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ప్రమాదమే పాకిస్తాన్ అణ్వాయుధాలంటే. ఇప్పుడు పొరపాటున అణ్వాయుధాలు వెళ్ళి టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోతే ప్రపంచ శాంతికే విఘాతం. ఇది భారతదేశమేకే కదా, ఇజ్రాయెల్కి, ఇండియాకి టెర్రరిస్టుల చేతులు ఎప్పుడైనా. ఇప్పుడు హఫీజ్ సయ్యద్ దగ్గర 10,000 మంది టెర్రరిస్టులు ఉంటారు, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జైషీ మహమ్మద్కి, లష్కర్ ఈ తోయిబ్ 15 లక్షల మంది ఫాలోవర్స్. ఈ JEM మతతత్వ తీవ్రవాదులు ఆర్మీలో కూడా ప్రవేశించారు. ఈ ఆర్మీ దాచిన ఈ స్టోరేజ్ అంటే న్యూక్లియర్ స్టోరేజ్ దగ్గర ఈ టెర్రరిస్టులు కూడా కాపలా ఉంటారు. ఎందుకంటే ఆర్మీలో వాళ్ళు పెనిట్రేట్ అయిపోయారు. ISI చాలా దారుణమైన సంస్థ కాబట్టి వీళ్ళ నుంచి దూరంగా పెట్టి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా, బ్లాక్మెయిల్ చేయకుండా ఇవన్నీ చేయాలంటే IAEA పర్యవేక్షణ అనేది అద్భుతమైన ప్రతిపాదన అనమాట. భారతదేశం నిజంగా ఇది ప్రపంచం కూడా దీన్ని ఇంత గొప్ప ప్రతిపాదనని ఇప్పుడు గ్యారంటీ ఇన్వైట్ చేస్తే గ్యారంటీ పరిశీలిస్తుంది కూడా.
గత 2 రోజులుగా చూసుకుంటే కనుక భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం మీద, పాకిస్తాన్ చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ మీద అంతర్జాతీయ సమాజానికి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. సో ఏంటి ఈ విషయంలో భారత్ దౌత్య పరంగా వ్యూహం ఏంటి అంటారు? ఒకటేనండి, భారతదేశం అతి గొప్ప విజయాన్ని సాధించింది. నిన్న టామ్ కూపర్ అని ఒక ఆస్ట్రేలియన్ ఏవియేషన్ అంటే ఒక వాయు వ్యవస్థకు సంబంధించిన ఒక నిష్ణాతుడు, అదేవిధంగా పెంటగాన్ మాజీ ప్రతినిధి, ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప రక్షణ శాఖ నిపుణులు చాలా గొప్ప విషయాలు ప్రపంచానికి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నిన్న పెంటగాన్ అధికారి చెప్తున్నారనమాట, ఒక పిచ్చెక్కిన కుక్క, భయపడిన కుక్క ఎలా పారిపోతుందో పాకిస్తాన్ అలా పారిపోయింది. కాల్పుల విరమణకు ప్రాధేయపడి ఈరోజు మేము విజయం సాధించామని గొప్పలు చెప్తుంది. అది ఒక దేశమే కాదని మాట్లాడారు ఆయన. సో ఆస్ట్రేలియన్ వైమానిక దళ నిపుణులు ఏం చెప్పారంటే, భారతదేశం చాలా స్పష్టమైన డామినెన్స్ సంపాదించింది పాకిస్తాన్ యొక్క వాయు వ్యవస్థ మీద అని చెప్పారు. గొప్ప విజయం నమోదు చేసింది భారతదేశం. ఈ విధంగా భారతదేశం చెప్పుకోవడమే కాదు, ప్రపంచమే చెప్తుంది అతి గొప్ప విజయం అని. ఎందుకంటే ఇది 21st సెంచరీ వార్. నేను ఎప్పుడు చెప్తాను, స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేసాం. మన ఆయుధాల ముందు వాళ్ళ ఆయుధ పాటవి ఎంత మాత్రం పనిచేయలేదు. ఈవెన్ చైనా ఆయుధాలు, టర్కీ ఆయుధాలే పనిచేయలేదు. ఒక గొప్ప విజయాన్ని నమోదు చేస్తే ప్రపంచ మీడియా ఎలా చూస్తుందంటే, ఒక ఉపేక్షమైన ధోరణితో చూస్తుంది, ఒక అసూయతో చూస్తుంది. ఇంత గొప్ప విజయం ఇది భారతదేశాందే కాదు, ప్రపంచ అంతర్జాతీయ ఆందోళన, టెర్రరిజంపై అంతర్జాతీయ ఆందోళన కూడా మనం తీసేసాం. టెర్రరిస్టులను చంపేసి టెర్రరిస్టులకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చాం. అమెరికా ఇచ్చినంత వార్నింగ్ మనం ఇవ్వగలిగాం. సో ఇంతటి గొప్ప విజయాన్ని తక్కువ చేసి చూపుతున్నారు వాళ్ళు. అదేవిధంగా రెండో కారణం, మన దౌత్యవేత్తలు ఎందుకు, ఒక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు, అదేవిధంగా అజిత్ దోవాల్ గారు, 200 కంట్రీల్లో ఉన్న మన ఎంబసీస్ రాయబారులు అందరూ, యుఎన్లో మన శాశ్వత ప్రతినిధి, వీళ్ళందరూ ఏక కంఠంతో ప్రపంచం వైపు మనం ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాం. గమనించారో లేదు, ఆర్మీ అధికారులు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే, పాకిస్తాన్ డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఇది మాది, మేమే విజయం సాధించాం, మేము విక్టిమ్ అండి, మా అణ్వాయుధాలు లీక్ అండి, ఇదంతా ఒక దుష్ప్రచారం కాలనిస్తుందండి. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి. ఒకటి, అంతర్జాతీయ సమాజం మనం ఉపేక్షించింది. మీరు ఎందుకు ఉపేక్షిస్తారు? మేము ఎంత గొప్ప విజయం అంటే, మన విజయాన్ని మనం చెప్పుకోవాలి, తప్పేమి లేదు. ఒక వీరుడు విజయాన్ని చెప్పుకోవాలి. దాన్ని బాగా అద్భుతంగా తెలుగులో ఒకటి ఉంటుంది అనమాట, దిశణ అని అంటారు. శ్రీనాథ మహాకవి దిశణ అంటారు. ఒక గొప్ప యోధుడు తన గొప్ప చెప్పుకోవడంలో తప్పులేదు. మనం ఎంత గొప్ప సాధించామండి. ఈ గొప్ప ప్రపంచంలో మనం నెంబర్ 1గా నిలబడ్డాం. సూపర్ పవర్ పాలిటిక్స్ చేసాం. మనం ఎంత గొప్ప దౌత్యం చేసాం, ఎంత రిస్ట్రెయింట్గా. మన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి చార్టర్ ఒకటి ఉంటుందండి మానవ హక్కుల మీద, అది అంతర్జాతీయ చట్టానికి మూలం. దాని ప్రకారం మనం వార్ చేసాం. తర్వాత జెనీవా చట్టం అనే ఒకటి ఉంటుంది. ఈ జెనీవా యుద్ధ చట్టం, కన్వెన్షన్ ఆన్ వార్ అనే ఒకటి ఉంటుంది. దాని ప్రకారం అక్కడ సివిలియన్ చచ్చిపోకుండా మనం యుద్ధం చేసాం. బట్ పాకిస్తాన్ విచక్షణారహితంగా చేసింది. ఒక గొప్ప యుద్ధం చేసాం, ధర్మయుద్ధం చేసామని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు. ధర్మయుద్ధం అని చెప్పారు. అదేవిధంగా తులసిదాసు రామచరిత మానస్ తీసి ఎంతటి ధర్మయుద్ధం చేసావో చెప్పాం. చూసారు, ఎంత ధర్మయుద్ధం చేస్తే ప్రపంచ సమాజం మనల్ని వదిలేసింది, ఉపేక్ష చేపించింది, అక్కడ డిస్ఇన్ఫర్మేషన్. కాబట్టి భారతదేశం ఇది ప్రపంచానికి మెసేజ్ ఇస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంటు, ఓకే, ఎస్ జైశంకర్ గారి స్టేట్మెంటు, మన దౌత్య విధానం, తర్వాత విదేశాంగ ప్రతినిధులు, 200 కంట్రీల దౌత్యవేత్తలు, వీళ్ళందరూ ఒక గొప్ప భారతదేశం సాధించిన గొప్ప విజయాన్ని, ఒక దౌత్య విజయాన్ని, మిలిటరీ విజయాన్ని, ఇంటర్నేషనల్ చట్టాలకు అనుకూలంగా మేము చేసిన ధర్మయుద్ధాన్ని, భారత సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా మేము చేసిన ధర్మయుద్ధాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారండి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్య విధానంలో వచ్చిన మార్పు ఏంటి? ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో, అలాగే అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ తన వైఖరి మార్చుకుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. చాలా అంతర్గతంగా చాలా ప్రొఫౌండ్, అంటే లోతైన ప్రశ్న. ఎందుకంటే భారత దౌత్య విధానం పహల్గామ్ దాడికి ముందు ఎలా ఉంది, ప్రధానమైన పాయింట్లు ఏంటో చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ఈ మే 12వ తారీఖున ఇచ్చిన ఒక స్పీచ్ భారతదేశం యొక్క కొత్త దౌత్య విధానాన్ని నిర్వచిస్తుంది. నిన్న జైశంకర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు, ఎంఈఏ వాళ్ళు కూడా చెప్తున్నారు, అజిత్ దోవాల్ గారు మాట్లాడుతున్నారు. ఒక కొత్త దౌత్య విధానం ఒకటి బయలుదేరింది. అదేంటంటే, ఫస్ట్ది ఏంటంటే, ఇప్పటివరకు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం సైన్యం వెళ్ళి మామూలుగా అటాక్ చేసేది, మామూలుగా చూసేది. కానీ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ని ఒక యుద్ధంగా పరిగణిస్తాం. ఇది ఒక పెద్ద దౌత్య విధానంలో పెద్ద మార్పు వచ్చిందండి. రెండవది,
పాకిస్తాన్ ఒకప్పుడు అణ్వాయుధాలు ఉపయోగిస్తే బ్లాక్మెయిల్ చేసేది, మనం మామూలుగా ఉండేవాళ్ళం, ఓకే నువ్వు అణ్వాయుధం మేము యుద్ధానికి రావన్నట్టు. కానీ కొత్తగా పహల్గాం దాడి తర్వాత వచ్చిన అతిపెద్ద విధానం, ఈవెన్ అమెరికా కూడా ఇంత సాహసం చేయలేదు, రష్యా కూడా సాహసం చేయలేనంత దౌత్య సాహసం చేసాం, మిలిటరీ సాహసం చేసాం. అదేంటి, ఒక అణ్వాయుధ దేశం అణ్వాయుధాలు వెనకాల టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తుంటే ఇప్పుడు ఊరుకోం, మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా మేము ఊరుకోం, అటాక్ చేస్తాం, మీ బ్లాక్మెయిల్ని మేము పట్టించుకోం, మీ అణ్వస్త్రాలకు మేము విలువ ఇవ్వము, మేము రక్షించుకోవడం ఎలాగో మాకు తెలుసు అని ఒక పెద్ద దౌత్య విధాన మార్పుని పెద్దగా తీసుకొచ్చారు మోడీ గారు. ఇది రెండో విధానం. మూడో విధానం ఏంటంటే, అంతకుముందు ఒక ఎమోషన్ అన్నమాట. భారత దౌత్య విధానం అంటే ఒక ఎమోషను. సరే మీరు మా మీద 4 యుద్ధాలు చేసినా, 100 మందిని సంహరిస్తున్నా, టెర్రరిజం చేసినా మేమైతే నీళ్ళు ఇస్తూనే ఉంటాం. ఇదనమాట దౌత్య విధానం. ఒక మనం ఎమోషను, మనం మెతకవైతేనే అది కరెక్ట్గా క్యాష్ చేసేదనమాట పాకిస్తాన్. వీళ్ళు ఏం చేసినా యుద్ధం చేయరురా, వీళ్ళు ఏం చేసినా నీళ్ళు ఇస్తూనే ఉంటారని. 1960లో మనం ప్రతిపాదించిన సంతకం చేసిన సింధు నీటి వివాదాన్ని నిలిపివేశాం. ఎప్పటి వరకు, మీరు టెర్రరిజాన్ని ఆపేవారికి. నేను ఎస్ జయశంకర్ గారు చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, నీళ్లు రక్తం ఒకే వేవ్లో రావు అని చెప్తున్నారు. ఒకప్పుడు అలా పట్టించుకోలేదు, ఎన్ని టెర్రరిస్టులు జరిగినా మన నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇది కొత్త దౌత్య విధానం. అదేంటి, మీరు టెర్రరిజాన్ని ఆపేంతవరకు, రక్తపాతాన్ని ఆపేంతవరకు, మొత్తం టెర్రరిజం పోయిందని తెలిసేంతవరకు మేము నీళ్లు చుక్క ఇవ్వము అని చెప్పేశారు. ఇది కొత్త దౌత్య విధానం అండి. ఒకప్పుడు మనం మెతక వైఖరి లేదు. దీన్నే దౌత్య విధానంలో అకార్డింగ్ టు ఫారిన్ పాలసీ ఇది ఏమంటారంటే హాట్ పర్స్యూట్ అంటారు. ఇది ఇందిరా ప్రయోగించినప్పుడు అస్త్రాన్ని. ఇప్పుడు మోడీ గారు హాట్ పర్స్యూట్ అంటే చాలా మెతక వైఖరి ఉండదు, దేన్నైనా దృఢంగా ఎదుర్కోవడం అంటారు. ఇది మూడవది. ఇక నాలుగవ అంశం ఏంటంటే పీఓకే. ఒకప్పుడు 1994లో భారత పార్లమెంట్ చేసిందనమాట. పీఓకే ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. భారతదేశంలో ఇది ఒక అంతర్భాగం అని పార్లమెంటు ప్రకటించింది. కానీ పీఓకే మీద మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు భారతదేశం సుస్పష్టంగా చెప్పేసింది, క్రిస్టల్ క్లియర్గా చెప్పిందనమాట. ఏంటది, మేము చర్చలంటూ జరిపితే మీ టెర్రరిజం మీద, పీఓకేని మేము తీసుకుంటాం అని చెప్పేశారు. తర్వాత 5వ విషయం ఏంటంటే, అసలు ఇలాంటి విషయం భారత దౌత్య విధానం ఉంటుందో లేదో ఇప్పటివరకే రాలేదు. అదేంటంటే పాకిస్తాన్ అంతం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పింది, మీ ద్విజాతి సిద్ధాంతాన్ని మేము ఊరుకోం, ఉపేక్షించి దాన్ని నాశనం చేస్తాం. ప్రధానమంత్రి గారు సుస్పష్టంగా చెప్పేశారు మే 12th మాట్లాడినప్పుడు, ప్రపంచానికి ఉదాహరించి చెప్పారనమాట. అదేంటి, మీ ద్విజాతి సిద్ధాంతం మా మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, మా సెక్యులరిజాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీకు బలం లేదు కాబట్టి మీ ద్విజాతి సిద్ధాంతం అంటే మీ పాకిస్తాన్ని అంతం చేస్తాం అని చెప్పేశారు. తర్వాత చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే, ఇది చైనాకు కూడా వార్నింగ్, మా దేశీయ సమగ్రత విషయాలకు వస్తే మేము ఉపేక్షించాం, మా దగ్గర అంత ఆయుధ పట్టిమ ఉందని. సో ఇంత గొప్ప దౌత్య విధానంలో సుస్పష్టమైన వైఖరి ఈ పహల్గాం దాడి తర్వాత భారతదేశం అవలంబించడం ప్రారంభించింది. ఇది సూపర్ పవర్ పాలిటిక్స్ అంటారు, భారతదేశ అసెప్టివ్నెస్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. అంటే మేము అనుకున్నది మేము దృఢంగా ప్రకటిస్తాం, దీనికై కట్టుబడతామని ప్రపంచానికి మనం మెసేజ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరిగిన యుద్ధం తర్వాత, పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ దేశంలో అంతర్గతంగా రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఆర్మీ పాలనలోనే ఉంది కాబట్టి అసీం మునీర్కి పదవిపై కాంక్ష ఉంది. షెహబాజ్ షరీఫ్ను దించేసి పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిఫ్ మునీర్ బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం ఉందంటారా? ఇక్కడ ఒకటే గమనించాలండి, ఎప్పుడైనా పాకిస్తాన్ చరిత్ర తీసుకుంటే పాకిస్తాన్ తన 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో సగం పైన ఆర్మీ పాలనలో ఉంది. ఈ ఆర్మీ ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడో ఇచ్చినాయని గమనిస్తే భారతదేశం మీద ఎప్పుడు ఓడిపోయినా అవి ఎప్పుడు ఆర్మీ ప్రభుత్వాలు వచ్చినాయి. జియావుల్ హక్ 1965, ఈ 71 యుద్ధాల్లో ఓడిపోవాలి జియావుల్ హక్ ఆ టైంలో వచ్చారు. అంతకుముందు ఆయూబ్ ఖాన్ అని 1965 తర్వాత వచ్చారు, 58 తర్వాత. అప్పుడు భారతదేశం మీద కొంచెం వివాదం ఉండేది జిన్నా మరణం తర్వాత కార్గిల్ వార్లో ఓడిపోయిన తర్వాత ముషరఫ్ వచ్చారు, నవాజ్ షరీఫ్ గారిని పడగొట్టి. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద ఓడిపోయింది. ఇక్కడ ఒక సుస్పష్టంగా కనిపిస్తుంది, అసీం మున్నీర్ ఒక వ్యూహాత్మకమైన ఎలా ఉన్నారు అనేది ఆయన ప్రవర్తన గమనించండి. ఫస్ట్ రెచ్చగొట్టారు, పహల్గాం దాడి జరిపేలా చేసింది ఆర్మీ ప్రభుత్వం, ఆర్మీ అసీం మున్నీర్, ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది పాకిస్తాన్. కానీ పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆయన ఎక్కడా కనపడతలే.
ఏ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. యాక్చువల్గా భారతదేశం ప్రతిస్పందిస్తుందని నీకు తెలుసు. ప్రతిస్పందించిన తర్వాత కూడా ఆయన ఎక్కడ స్టేట్మెంట్లు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వలే. యుద్ధం చేపిస్తున్నా, బంకర్లో దాక్కోవడం జరిగింది. కానీ ఆర్మీ మాట్లాడవలసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ డామినేట్ చేస్తుంది, గవర్నమెంట్కి ఏమి ఉండదు. షహబాజ్ షరీఫ్ గారు మాట్లాడారు. ఎందుకు? ఎలాగో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోద్ది, ఎలాగో భారతదేశం గట్టిగా సమాధానం చెప్పిద్ది, ఇవన్నీ ప్రభుత్వానికి అంటగట్టేశాడు ఓటమిని. కానీ తన మీద వేసుకోలేదు. యాక్చువల్గా ఈయన కారకుడైన అంటే ఏంటి, ఆర్మీ ఏమో ఈ వచ్చే అపవాదును అంగీకరించదు, టైంటెడ్నెస్ని, అది పక్కన ఉంది. ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? పాకిస్తాన్ ప్రధాని ఏమీ చేయలేదని. కానీ ఆర్మీ చీఫ్ చేసింది అంటే ఏంటి, తప్పునామో ఆయన మీద పడేశాడు. అంటే ఆర్మీ మంచి స్థితిలో ఉంది కదా, ఇది ఒక కారణం. ఆర్మీ రూల్ తెప్పించడానికి ఈయన ప్రయత్నిస్తున్నాడని తెలియడం అనమాట. రెండో విషయం ఏంటంటే, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇప్పుడు 40% టెరిటరీ, 10% పాపులేషన్. ఓకే, ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశాన్ని ఆపాలంటే ఏది ప్రభుత్వం చేతిలో ఉండదు, ఆర్మీ చేతిలో ఉంటుంది. ఈ వంక పెట్టుకుని ఆర్మీ వచ్చి వాళ్ళని అణచడానికి వచ్చారని ఆన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ ది బలూచిస్తాన్ ఫ్రీడమ్ డిక్లరేషన్, ఈ ఇండిపెండెంట్ డిక్లరేషన్ చేసుకుంది కాబట్టి బలూచిస్తాన్, దాన్ని అణచాలంటే ఆర్మీ కదా, ఈ వంకతో ఆర్మీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. 2, అక్కడ జూరాన్ లైన్ వెంబడి తాలిబాన్ ఉంది, తాలిబాన్ యుద్ధం చేస్తుంది. తర్వాత టీపీపీ అని తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక తీవ్రవాద సంస్థని ఆర్మీకి చాలా పెద్ద ఛాలెంజ్ విసురుతుంది పాకిస్తాన్ ఆర్మీ. దాన్ని అరికట్టాలంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఆర్మీ కావాలి. సో కాబట్టి ఈ 2 వంకలతో ఆర్మీ అంటే ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ గారు ఏం చేస్తారంటే సింపుల్గా షహబాజ్ షరీఫ్ గారు గవర్నమెంట్ని పడేస్తారు. ఇది జరిగేది. 2, అక్కడ ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఈయనకి ప్రమాదం, ఈయన ఆత్మరక్షణ, సో ఆయన పడేస్తారు. సో ఏ విధంగా చూసినా ఈ అసీం మున్నీర్ వ్యూహం ఎలా ఉందంటే, ప్రస్తుత పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు, రక్షణ లేకపోవడం, అంతర్గత సివిల్ వార్ టైప్ వచ్చేసింది. సో దీన్ని అరికట్టాలంటే ఆర్మీ ఉండాలి కాబట్టి ఆర్మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఆర్మీని తీసుకోవచ్చు. కంపల్సరీ షహబాజ్ షరీఫ్ గారు వీక్ అయి ఉన్నారు ప్రభుత్వం భారతదేశం మీద ఓడిపోవడం వల్ల. ఓకే, అందువల్ల ఈ ఆర్మీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. 99% ఈ అసీం మున్నీర్ గారు గవర్నమెంట్ పడేసి ప్రభుత్వాన్ని చేజిక్కించుకుని ఈ ముషర్రాఫ్ గారి లాగా వచ్చే దశాబ్దం పాటు ఆయన పరిపాలించడానికి ట్రై చేస్తున్నారని నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు భారత్తో యుద్ధం చేసిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి, అవమాన భారంతో ఉన్న ప్రతిసారి కూడా అక్కడ మీరు చెప్తున్నట్టుగా ఆర్మీ ప్రభుత్వం వచ్చింది. కానీ ఒక విషయం భారతీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, మన దేశంలో ఆర్మీ పాలన అనేది కనీసం ఊహకు కూడా అందదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం మంది. పాకిస్తాన్ చూసుకుంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 78 ఇయర్స్లో ఎక్కువ కాలం ఆర్మీ పాలనలోనే ఉంది. ఎందుకు భారత్లో ఆర్మీ తిరుగుబాట్లు రావు? ఆ పరిస్థితి ఎందుకు రాదు అంటే ఏం చెప్తారు? ఇది ఒక మంచి ప్రశ్న. నాకు నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అడిగిన ప్రశ్న ఇది. ఓకే, ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి భారతీయుడికి ఊహలోకి కూడా రాదు. పక్కన పాకిస్తాన్లో ఆర్మీ ప్రభుత్వాలు వస్తాయి, బంగ్లాదేశ్లో ఆర్మీ ప్రభుత్వాలు వస్తాయి, శ్రీలంకలో ఆర్మీ ప్రభుత్వాలు వస్తాయి, మాల్దీవులో తిరుగుబాట్లు జరుగుతాయి, నేపాల్లో జరుగుతాయి, మయన్మార్లో ఇంకా ఆర్మీ ప్రభుత్వమే. ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఫెయిల్డ్ స్టేట్, అన్నింటిలో ఆర్మీ పాలన వస్తుంది. కానీ భారతదేశంలో ఆర్మీ ప్రభుత్వం ఎందుకు రాదు? ఇది ప్రశ్న, మంచి ప్రశ్న. అసలు ఆర్మీ ప్రభుత్వం వస్తుందనే ఊహ కూడా భారతీయుడికి రాదు. అందుకే ఈ ప్రశ్నే మనకు ఉదయించదు కదండి. ఎందుకు రాదండి? ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలండి. ఇది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం, ఇది భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క గొప్పతనం, ఇది భారత చరిత్ర యొక్క గొప్పతనం. ఎందుకని నేను చెప్తున్నానంటే అద్భుతమైన చరిత్ర అండి. ఇక్కడ ఎప్పుడు ఆర్మీ పరిపాలించదు భారతదేశం, ఒక పీస్ఫుల్ నేషన్. ఇవన్నీ చిన్న చిన్న దేశాలన్నీ భారతదేశం నుంచి దూరంగా ఉండి మేము భారతదేశంలో భాగం కావనుకోవడం వల్ల వాటికి ఆ ప్రాబ్లం. భారతదేశంలో అస్తిత్వం, భారతదేశంతో సంబంధం ఉంటే వాటికి ఆ ప్రాబ్లం రాదు. ఇప్పుడు భారతదేశంలో ఎందుకు ఆర్మీ రూల్ రాదనడానికి మీకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇస్తాను చూడండి. ఎంత ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మిస్తూ అక్కడ ఒక అద్భుతమైన చెక్ అండ్ బ్యాలెన్సెస్ పెడతారు. చెక్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఏంటది అంటే, భారత ఆర్మీ ఈరోజు ఒక 15 లక్షలు ఉంది, 15 లక్షల ఆర్మీ ఉంది. ఒకవేళ ఆర్మీకి ఆశ పుట్టి పాకిస్తాన్లో లాగా తిరుగుబాటు చేసి భారత ప్రభుత్వం ఢిల్లీ మీద అటాక్ చేసి ప్రైమ్ మినిస్టర్ అందరినీ పదవీచ్యుతులు చేసేసి జైల్లో పడేసి ఆర్మీ వచ్చేద్ది అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు? వాళ్ళకు చెక్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు భారతదేశంలో. ఇవన్నీ వేరే దేశాల్లో ఉండదు. అదేంటి? పారామిలిటరీ ఫోర్సెస్. అవి ఇంకో 15 లక్షలు ఉంటాయి. అవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆర్మీ త్రివిధ దళాల కంట్రోల్లో ఉండదు.
హోమ్ మినిస్టర్ కంట్రోల్ అంటే ప్రైమ్ మినిస్టరు ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే 15 లక్షల దళాలు ఉన్నాయి. చూసారా, అంటే ఆర్మీ తిరుగుబాటు చేస్తే దాన్ని అణచడానికి ఇంకో పారామిలిటరీ ఫోర్సెస్ 15 లక్షలు ఉన్నాయి. పోలీసు కూడా అవసరం లేదు. ఇది గవర్నమెంట్ కంట్రోల్లో కూడా ప్రభుత్వం ఉంది, అండ్ దళాలు ఉన్నాయి, ఆర్మీ ఉంది. సో చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంది కదా, అందువల్ల ఆర్మీ ఎప్పుడూ ధైర్యం చేయదు. అది ఒకటి రీజను. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు భారత ఆర్మీ చేయదండి. అద్భుతమైన ప్రజాస్వామ్యకమైన ఆలోచిస్తారన్నమాట. చూడండి, 1971లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన మాణిక్ షా గారు తిరుగుబాటు చేయాలనుకున్నారా? ఎప్పుడూ లేదు. 1965లో కూడా అప్పుడు ఆర్మీ జనరల్ అనుకున్నారా యుద్ధం? ఎప్పుడూ లేదు. కార్గిల్ వార్లో జరిగినప్పుడు ఏమన్నా అనుకున్నారా? లేరు. జనరల్ చౌదరి అనే గొప్ప ఆయనే అనుకోలేదు ఆర్మీ జనరల్గా. సో ఎందుకు అనుకోరంటే అందరూ ప్రజాస్వామ్యవాదులు. ఎప్పుడు ఆ పరిస్థితి రాదు. భారత ఆర్మీ ఎప్పుడు అలాంటి పరిస్థితి రారు. అందరూ దేశభక్తులు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదఫి అనేవాళ్ళు. అంతేగాని పరిరక్షించడం అంతే. పాలిటిక్స్ వాళ్ళు ఉండరు, పాలిటిక్స్లో వాళ్ళు ఉండరు. బట్ పొలిటిసైజేషన్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ, మనకు పొలిటిసైజేషన్ ఉండదండి. 2 ఇంకోటి ఏంటంటే భారత ప్రజలు దాన్ని అంగీకరించరు. అది ఆర్మీకి పూర్తిగా తెలుసు. సో ఈ విధంగా ఎప్పుడు రాదు. భారత రాజ్యాంగం ఒక గొప్ప నిర్మాణాన్ని క్రియేట్ చేసింది. కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు, సుప్రీంకోర్టు. ఈ విధంగా ఈ 3 ఉండే బ్యాలెన్స్ వల్ల ఎప్పటికీ ఆర్మీ రాదు. ఒక గొప్పదండి. అంతేగాని పాకిస్తాన్ అస్తిత్వం బంగ్లాదేశ్లో మనం పోల్చుకోవాల్సిన, అందుకనే భారతీయులకు ఊహ కూడా అందదు ఈ ప్రశ్న. ఈ తాజా యుద్ధం తర్వాత భారత్ సత్తా ఏంటో ప్రపంచానికే తెలిసింది. కాబట్టి చైనా ఒప్పుకోదు, ఓర్వలేదు. కాబట్టి ఏదో ముప్పును తలపెట్టవచ్చు. ఏం చేసే అవకాశం ఉంది? అలాంటి జాగ్రత్తలు అవసరం అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, మనం చైనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశానికి ఎప్పుడైనా విజయం వచ్చి ప్రపంచంలో భారతదేశం ఒక ఆకర్షణ శక్తిగా మార్చినప్పుడల్లా అది ఎన్నుపోటు పొడిచింది. దానికి అద్భుతమైన ఉదాహరణ మీకు చెప్తాను వినండి. 1962లో భారతదేశాన్ని ఎందుకు దాడి చేసింది అంటే నెహ్రూ గారు ఒక 5 ఇయర్ ప్లాన్ మొదలుపెట్టారు. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951, 56లో అద్భుత విజయం సాధించింది. అత్యధిక గ్రోత్ వచ్చేసింది. రష్యా, సోవియట్ యూనియన్లో చైనాను దాటిపోయాం. 1950, 56, 62 మధ్యలో ఉన్న పంచవర్ష ప్రణాళిక కూడా అద్భుత విజయం సాధించేసింది. అసలు మామూలు విజయాలు కాదండి. అప్పుడే స్వతంత్రం వచ్చిన దేశానికి, కొడు బేద దేశానికి. ఈ రెండిట్లతో ఎలా అయిపోయిందంటే ఏషియాలో ఇండియా సూపర్ పవరా ఆర్థికంగా అన్నట్టు అయిపోయింది. వెంటనే నెహ్రూ గారు అలీన విధానం మొదలుపెట్టారు. ఏషియా, ఆఫ్రికా మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఒక 50-60 దేశాలతో బాండింగ్ మీటింగ్లు ఇవన్నీ. ఈ నాసర్ అని ఈజిప్టు, టిటో అని యుగోస్లేవియా, సుకార్నా అని ఇండోనేషియాలతో ఈ అధ్యక్షులతో నెహ్రూ గారు గొప్ప విధానం మొదలుపెట్టారు, ప్రపంచంలో అలీన విధానం అని. ఇది అసూయ వచ్చింది చైనాకి. సో అమ్మో, ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా ఇది తిరుగులేని శక్తి అయిపోయింది. దీన్ని అణచాలని చైనా చెయ్యి బాయి అనుకుంటేనే చౌయాన్లో వచ్చి మన ఆయుధాలన్నీ చూసుకెళ్ళి మన శక్తి అంతా తీసుకెళ్ళి 1962లో సడన్గా అటాక్ చేశారు. ఇది అసూయ చైనాది. సో ఎప్పుడు అంతేనండి. చైనా చాలా డేంజరస్ కంట్రీ. ఇప్పుడు ఇందిరా కొంచెం జాగ్రత్తగా ఉంది కాబట్టి 75లో అది అవ్వలేదు, 71లో. ఇప్పుడు కూడా మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు విజయం ఎలాంటిది అయిందో తెలుసండి. చైనాని కూడా ఓడించాం. ఏ విధంగా చైనాను ఓడించామంటే పాకిస్తాన్ ఉపయోగించిన 80% ఆయుధాలు చైనా ఆయుధాలు. అది గొప్పగా చెప్పుకునే JF-17 థండర్, JF-10 ఫైటర్, అదేవిధంగా HQ-9 S-400కి ఆపోజిట్లో చెప్పేది అది. దాన్ని వాళ్ళ మిసైల్ PL-15 అని ఒక హైపర్సోనిక్ మిసైల్ మనం పడగొట్టేసాం రాజస్థాన్లో మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉపయోగించి, యాంటీ మిసైల్ సిస్టమ్ ఉపయోగించి. సో ఈ ఆయుధాలు పడేటప్పటికి దాని స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది, దాని ఆయుధ మార్కెట్ పడిపోయింది. ప్రపంచంలో దానికి పరువు పోయింది. దాని ఆయుధాలను ఎవడో కొనేవాడు లేడు. అసూయ వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే ఈ విజయంతో, ఈ 3 రోజుల గొప్ప విజయం ఏషియాలో భారతాన్ని నెంబర్ 1గా నిలబెట్టిందండి. రెండో విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అసూయపడి ఎక్కువసేపు ప్రతిరోజు కులుముకుంటున్నాడు. ట్రంప్ గారే అసూయపడుతున్నారు. ప్రపంచం అసూయపడే అంత గొప్ప విజయం మనం నమోదు చేసాం. పాకిస్తాన్ కాల్పుల విరమణకు పరిగెట్టింది. ఇది ఏషియాలో భారత్ నెంబర్ 1, ప్రపంచంలో మరో సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్గా, ఆర్థిక సూపర్ పవర్గా, తర్వాత స్వదేశీ పరిజ్ఞానంతో దీని వెపన్లు వచ్చినాయి. ఇంక ఏ దేశానికి లొంగదనే మెసేజ్ ఇచ్చేసాం. అంటే చైనా అసూయతో చనిపోతుంది, గోల పెట్టేసింది, కుమిలిపోతుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో అది వివాదం రేపుతుంది. పేర్లు మార్చి మళ్ళీ అది తీస్తుంది. పాకిస్తాన్కి ఒత్తాసు పలుకుతుంది. ఎలా ఏం చేయాలో ట్రేడ్ ఇవన్నీ చేస్తుంది. వంకరగా ఎన్నో చేస్తుంది. ఈ అసూయ అనేది సుస్పష్టం చైనా మైండ్ సెట్లో. ఈ చైనీస్ CPC పార్టీ, చైనీస్ పీపుల్స్ కమ్యూనిస్ట్ చాలా డేంజరస్ పార్టీ. జిన్పింగ్ వెరీ డేంజరస్.
అసలు చైనా ఆర్మీ అసలు పిఎల్ఏ ఏం చేస్తో కూడా తెలియదు బార్డర్లో, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దాని నుంచి వచ్చే ముప్పులు మనం చూస్తే బ్రహ్మపుత్ర రివర్ మీద 28 డ్యాములు కడుతుంది, అక్కడ ఒకటి ముప్పు తలపెట్టే అవకాశం ఉంది బ్రహ్మపుత్ర. తర్వాత బంగ్లాదేశ్ని ఎగదోసి నార్త్ ఈస్ట్ మీద ఏదైనా చేసే అవకాశం ఉంది. తర్వాత పాకిస్తాన్కి ఇది ఇంకో తీవ్రమైన ముప్పు ఏంటంటే ఆయుధాలు ఓడిపోయినాయి కదా, ఇంకొక ఆయుధం ఉంది దాని దగ్గర, తురుకు ముక్క లాంటిది. అది గొప్ప ఆయుధం ఏంటంటే JF-20 అని 5th జనరేషన్ ఫైటర్స్ పాకిస్తాన్కి అమ్ముతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల పాకిస్తాన్ అమ్ముల పొదిలో చేరిపోద్ది. అది చాలా డేంజరస్ ఫైటర్, ఇప్పుడు మన రఫేల్ కూడా తట్టుకోలేవు దాన్ని. JF-20 ఫైటర్ చాలా డేంజర్. తర్వాత JF-35A అనేది ఒకటి ఇవ్వబోతుందండి, అది కూడా చాలా డేంజరు. ఈ 2 ఇస్తే మనకు ప్రమాదం. తర్వాత కొన్ని ఇంకా మిసైల్స్ టెక్నాలజీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ ఈసారి ఓడిపోకుండా చేసే అవకాశాలు తర్వాత ఎక్కువగా ఉన్నాయి మనకి ఇక్కడ. తర్వాత గ్వడారి పోర్టుల దగ్గర దాని మిసైల్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. రిపోర్టు స్పయింగ్ షిప్ కూడా మీకు పంపించారు, చూసుకోండి 2 రోజుల క్రితం. ఇది డేంజరస్ తలపెడుతుంది. కాబట్టి భారతదేశం చాలా జాగరూకతతో వ్యవహరించాలి. ఏ విధంగా ఉండాలంటే బ్రహ్మోస్ మిసైల్ని S-400 ఇంకా కొన్ని తెచ్చుకుని S-500 తెచ్చుకుని చైనా బార్డర్ వెంబడి కూడా వాటిని మోహరించాలి. ఇండియన్ ఓషన్లో క్వాడ్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో ఉన్న ఒప్పందాన్ని మనం సొద్దు చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ప్రూవ్ అయింది ఏంటంటే ఆర్థిక శక్తిగా అవతరించాలి. ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద ఇన్ని ఆయుధాలు కొనుక్కుని వేసాం. చైనా విషయంలో అది చాలా ముందు ఉంది ఆర్థికంగా. ఆర్థిక వృద్ధి రేటు పడకుండా చైనాతో సమఉద్యోగ ఆర్థిక వృద్ధి దాటినప్పుడే మనం చైనాను ఓడించగలుగుతాం. ఈ విధంగా చైనా విషయంలో జాగరూకతతో వ్యవహరిస్తూ నిద్రాణ దశలో ఉండకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారు. మోడీ గారు ఆ విషయంలో మాత్రం దిట్టే కాబట్టి ఆ ప్రాబ్లం రాదనుకుంటున్నాను. మీరు చెప్తున్నట్టుగా ట్రంప్ ప్రతిరోజు కూడా భారత్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. పాక్ భారత్ యుద్ధం గురించి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు నేనే అణ్వస్త్ర యుద్ధాన్ని ఆపేశాను, నేనే కోట్ల మందిని కాపాడేశాను, నేనే మధ్యవర్తిత్వం వహిస్తాను, ఈ టైప్లో మాట్లాడారు. భారత్ కూడా దాన్ని ఖండించింది. రీసెంట్గా ఈ వాణిజ్యం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత్ ఒక ఆఫర్ ఇచ్చింది అమెరికా ఉత్పత్తుల మీద 0 టారిఫ్ అని చెప్పేసి, దాన్ని జయశంకర్ కూడా విదేశాంగ మంత్రి ఖండించిన పరిస్థితి ఏంటి? ఏ వ్యూహంతో ట్రంప్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు? అండ్ జయశంకర్ మాట్లాడుతూ ఉన్నారు, భారత్ అఫీషియల్గా ఖండిస్తూ ఉంది ట్రంప్ మాట్లాడిన మాటల్ని. కానీ మోదీ సైలెంట్గా ఉంటూ ఉన్నారు. మోదీ మొన్న మాట్లాడిన దానిలో ట్రంప్ ప్రస్తావన కానీ అమెరికా ప్రస్తావన కానీ తీసుకురాలేదు. ఈ 0 టారిఫ్ల విషయంలో కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఆయన US ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఏమైనా చిన్న వ్యక్తి కాదు. ఆయన వాయిస్ ప్రపంచం వాయిస్, పోలీస్ పాత్ర, $26 ట్రిలియన్ ఎకానమీ. సో ఆయన ఏం మాట్లాడినా అంతర్జాతీయంగా ప్రస్ఫుటిస్తూ ఉంటుంది, ఎక్కువ అనమాట. ఆ సౌండ్ అలా వచ్చేస్తుంది, రివర్బరేషన్ చేస్తుంది అనమాట. అంత విలువైన మాట. ఆయన ఏంటంటే ఈ భారత పాకుల యుద్ధం జరుగుతున్నప్పటి నుండి ప్రతిరోజు భారత కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న కూడా యాపిల్ కంపెనీని ఇండియా వెళ్ళొద్దంటాడు. ఇంకొక సందర్భంలో అంటాడు అసలు భారతదేశం ఒక 0 ఆఫర్ ఇస్తుంది అంటారు. అంటే భారతదేశం ఎంత బ్రతుములాడుకుంటుంది ఆయన్ని అనేది ఒకటి వచ్చేసింది. అసలు ప్రైమ్ మినిస్టర్ ఏమో మోడీ గారు మౌనంగా ఉన్నారు. మోడీ మౌనం ఏంటి, మాట్లాడాలని రాహుల్ గాంధీ గారు అంటారు, సిపిఐ పార్టీలు అంటాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రపంచం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రంప్ లాంటి ఇంత పెద్ద వ్యక్తి మాట్లాడుతుంటే మోడీ గారు జయశంకర్ గారితోనూ, రాజ్నాథ్ సింగ్ గారితోనూ, విదేశాంగ ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మోడీ గారు ఎందుకు మాట్లాడతలేదని మోడీ మౌనం. అవును, ట్రంప్ గారు మాట్లాడితే మోడీ గారు మాట్లాడవచ్చు, అవి డిప్లొమాటిక్గా అవి సరిపోతుంది ప్రోటోకాల్. కానీ మోడీ గారి మౌనం ఉంది. ఒక అద్భుతమైన దౌత్యం ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ దౌత్యం ఎందుకంటే ఈయన ట్రంప్ గారు అప్పుడప్పటికి వ్యూహంతో మాట్లాడతారా, వ్యూహం లేకుండా మాట్లాడతారా, పిచ్చిగా మాట్లాడతారా, అసలు ఏంది మాట్లాడతారో అర్థం కాదు. చిన్నవాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు చిన్న విషయాలని. నిన్న కూడా ఇరాన్ మీద ఒప్పందం అయిపోయింది అంటాడు ఆయన. ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటారంటే ఒక్కోసారి అర్థం ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. ఆయన స్ట్రాటజీ ఏంటంటే అగ్రెసివ్ స్ట్రాటజీ అంటారన్నమాట. ముందే వాళ్ళని సైకలాజికల్గా బడ్డెన్ పెట్టేయడం. ఈరోజు భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ చావ్లా గారు ఈరోజు అమెరికా వెళ్తున్నారు. ట్రేడ్ డిస్కషన్ జరగబోతున్నాయి. ఆయన సైకలాజికల్గా కొడుతున్నారు భారతదేశం 0 ఆఫర్ ఇస్తుందని. ఎంత సైకలాజికల్ వార్ చేసేస్తున్నారు ఆయన. భారత పాకిస్తాన్ని ఒక ఘాటాన్ని పెట్టేస్తారు, సైకలాజికల్ వార్ చేస్తారు. మళ్ళీ ప్రతిస్పందిస్తే వెనక్కి తగ్గుతూ ఉంటారు. నేను వెనక్కి కాస్త తగ్గారు. అందుకే జయశంకర్ గారు చెప్పారు ఏమని, మేము అలాంటిది ఏమీ లేదు, అసలు 0 ఆఫర్ అసలు మేము మాట్లాడలేదు. ఎందుకు ఇస్తారండి 0 ఆఫర్? ఎంత వాణిజ్యం. నిన్న $825 బిలియన్ ట్రేడ్ చేసాం. అమెరికా వాణిజ్య పెద్ద భాగస్వామ్యంలో ఒకటి. అమెరికా మా భారత మార్కెట్ అంటే ఒక అట్రాక్టివ్ ఫోర్స్.
ఒక పెద్ద అట్రాక్ట్ చైనా లాంటి మార్కెట్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్, మధ్యతరగతి మార్కెట్ కలిగి ఉన్నది భారతదేశం. ఎవరైనా మన భారతదేశం రావాలి, మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఈవెన్ అమెరికా కూడా ఈ విషయంలో, టెస్లా లాంటి ఏ కంపెనీ అయినా ఇండియా రావాలి. సో ఎందుకంటే భారతదేశం మధ్యస్థాయి మార్కెట్ ఉంది, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్. అది కూడా కాదు, చీప్ లేబర్ ఫోర్స్ ఉంది, ఇన్వెస్ట్మెంట్లు కూడా తేవాలి. అది అమెరికాకు అవసరం, అవునా కదండి? ఇప్పుడు భారతదేశం ఎందుకంటది? ఇలాంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. ఆయన సైకలాజికల్ వార్ చేస్తారు. ఆ సైకలాజికల్ వార్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మోడీ గారు మౌనం వహిస్తూనే ఇప్పుడు భారత పాకిస్తాన్లో మేమే చేసాం, నేనే ఆపాను అణుయుద్ధాన్ని అన్నారు ఆయన. సో నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేయాలన్నట్టు మాట్లాడారు. కానీ మోడీ గారు మాట్లాడలే. ఎస్ జయశంకర్ గారితో మాట్లాడించారు, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడించారు, ఎంఈఏ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, అజిత్ దోవల్ గారు మాట్లాడారు. వెంటనే నిన్న ఏమన్నారు, ఇంకా మోడీ గారు మాట్లాడకుండానే ట్రంప్ ఏమన్నాడు, కాస్త వెనక్కి తగ్గారు, నేను కాదు అన్నట్టు కాస్త కొంచెం తగ్గారు. అది మోడీ దౌత్యం. ఇప్పుడు ట్రేడ్ విషయంలో కూడా మోడీ గారు చెప్పినట్టు వినకపోతే మనం కూడా చైనా విధించినట్టు వాళ్ళ మీద కూడా టారిఫ్స్ విధించే అవకాశాలు ఉంది, అది చెప్పారు. ఓకే, అమెరికా టారిఫ్స్ విధించి వెళ్ళిపోయి ట్రేడ్ డిస్కషన్ కుదరలేదనుకోండి, EU ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది, UK ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది, పశ్చిమ జపాన్ చేసుకుంటున్నాం డిస్కషన్. ప్రపంచంలో బోల్డంత వాణిజ్యం చేయొచ్చు, చైనాకి మనం అవసరం. సో మనం కూడా బేరసారాల్లో అద్భుతంగా బేరసారాలు చేస్తుంది. ఇదంతా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నారు ట్రంప్. ఈ దౌత్యం, ఆయన మైండ్ సెట్టు, ఆయన మనస్తత్వం భారతదేశానికి ముఖ్యంగా మోడీ గారికి తెలుసు. ట్రంప్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలుసు, JD వ్యాన్స్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలుసు. ఆయన చూడండి ఎంత గొప్ప దౌత్యం చేస్తున్నారు. అదే ట్రంప్ గారు అన్నారు మోడీ బెస్ట్ నెగోషియేటర్ అని. ఓకే, JD వ్యాన్స్ గారు అన్నారు, అమ్మో మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలి మోడీ గారితో అని. మనకేం కావాలో తీసుకుంటున్నాం, ట్రంప్ గారి మాటలు అంతగా పట్టించుకోక్కర్లేదు, మోడీ గారు మౌనం ఉండాలి, ఎవరితో పిచ్చోడు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలో మాట్లాడించాలి, ఈ విధంగానే ఉండాలండి దౌత్యం. ప్రతి దేశానికి ఒక అణు విధానం ఉంటుంది. సో రీసెంట్గా మనం చూసాం పాకిస్తాన్ ఏ రకంగా భారత్ని యుద్ధ సమయంలో బ్లాక్మెయిల్ చేసిందో. అణ్వస్త్రం మీ మీద వేసేస్తాము, 130 అణ్వస్త్రాలు మీ దేశం మీదకి గురిపెట్టి ఉన్నాయి అని చెప్పి ఆ దేశానికి చెందిన నాయకులు పదే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మోదీ చాలా క్లియర్గా చెప్పేశారు, బెదిరిస్తే భయపడేది లేదు, ఆ రోజులు అయిపోయినాయి అని చెప్పేసి. సో తాజా పరిణామాల తర్వాత భారత్ తన అణు విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా, ఆ అవసరం ఉందా, అండ్ పాకిస్తాన్ అణు విధానం ఏ విధంగా ఉంది? ఇక్కడ భారత అణు విధానం అంటే 1998లో పోఖ్రాన్ అంటే మే 11న మనం పోఖ్రాన్ టెస్ట్ చేయగానే అప్పటి ప్రధాని వాజ్పేయి గారు వెంటనే తర్వాత రోజే భారత అణు విధానాన్ని ప్రకటించేశారు. ఒక అద్భుతమైన అణు విధానం, ప్రపంచం అవాక్ అయిపోయింది. అరే వీళ్ళు అణుబాంబులు తయారు చేసుకుని అసలు నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటారేంటి, మరి అణుబాంబులు ఎందుకు? ఇది గొప్ప అణు విధానం అండి. ప్రపంచంలో అణ్వస్త్ర దేశాలు 6 ఉన్నప్పటికీ 10 ఉన్నా అవి ఇప్పుడు ఎవరు కూడా ధైర్యం చేయలేని విధానం ఒకటి ఉంది భారతదేశానికి. అది ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. చాలా దేశాలకు ఉండొచ్చు, మనం అలాంటిది కాదు. మన నో ఫస్ట్ యూజ్ పాలసీ భారత అణు విధానం, దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు. భారత న్యూక్లియర్ డాక్ట్రిన్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ. మనం ఎవరి మీద అణ్వాయుధాలు ఫస్ట్ వెయ్యము, వాళ్ళ అణ్వాయుధాలు కానీ కెమికల్ వెపన్స్ కానీ బయోలాజికల్ వెపన్స్ కానీ మా మీద వేస్తేనే మేము వేస్తాం, అదొకటి. రెండోది ఏంటంటే అణ్వస్త్ర రహిత దేశం మీద అణ్వస్త్రాలు మేము వెయ్యం, అంతే. అంటే మరి ఎందుకు అణ్వస్త్రాలు అంటే కేవలం ఆత్మరక్షణ కోసం, డెటరెన్స్ అంటారు ఇంటర్నేషనల్ రిలేషన్లో, ఆ డెటరెన్స్ కోసమే, ఆత్మరక్షణ కోసం. మేము అణ్వాయుధాలు మేము వేయడానికి కాదు. అందుకే భారతదేశం ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేయలేదండి. మేము అణ్వస్త్రం వేస్తామనే మాట కూడా వరుసకు కూడా చిన్న మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడరు. అది భారతదేశం. రెండో అణు విధానం ఏంటంటే ప్రపంచ నిరాయుధీకరణకు పోరాడడం, ప్రపంచ డిజార్మెంట్. రాజీవ్ గాంధీ చెప్తారు 98లో ఫస్ట్ టైం డిజార్మెంట్ మాట్లాడింది రాజీవ్, ప్రపంచం యవనికపై ఐక్యరాజ్య సమితిలో. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలో ఎవరికి ఇవ్వం, ఎవరి దగ్గర మేము తీసుకోం న్యూక్లియర్ టెక్నాలజీ, అందరికీ పాటుపడతాం, NPT CTBT మీద సంతకం చేయని. ఇది రెండో విధానం అండి. తర్వాత పీస్ఫుల్ పర్పస్, శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామనేది మూడోది. ఓకే, ఇది భారతదేశ అణు విధానం. ఓకే, దాన్ని శాంతి భద్రతలకి దొంగల చేతులకు వెళ్లకుండా దాన్ని మళ్ళీ లీకేజ్లు అవ్వకుండా కాపాడడం కూడా ఇది అనమాట. సో అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా నడుచుకోవడం, ఇది అణు విధానం. కానీ పాకిస్తాన్ అణు విధానం అంటే నో ఫస్ట్ యూజ్ కాదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయడం, శాంతియుత ప్రయోజనం అంటది అది ఏముండదు, ఎవరు డబ్బులు ఇచ్చినా ఇచ్చేయడం. ఇది పాకిస్తాన్ న్యూక్లియర్ విధానం. చూడండి ఎన్ని బ్లాక్మెయిల్ చేసిందో. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఈ అణు విధానంలో ఏదైనా మార్పు వస్తుంది అంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఏమైనా చేంజ్ అవుద్దా? చూడండి, నాడు బ్లాక్మెయిల్ చేశాడు, అణు బాంబులే బయటికి దిగిపోయాడు,
ఈ టైంలో వాడి మీద ముందే అణ్వాయుధం వేస్తే అయిపోద్ది కదా. దాన్ని బట్టి అందరూ నిపుణులు అంటున్నారన్నమాట, భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీని మార్చుకోవాలని కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. అసలు ఇది పరిశీలిస్తుంది కూడా భారత ప్రభుత్వం తెలుస్తుంది. కానీ అటు పాకిస్తాన్ బ్లాక్మెయిల్కి లొంగి, చైనానికి లొంగి మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ చేసామనుకోండి, అంతర్జాతీయంగా మన పరువు పోతుంది, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా పరుపోద్ది. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న, ఆడ అణుబాంబు వేస్తుంటే మనం ఎందుకు ముందే తీసేయకూడదు అని నన్ను అందరూ అడగొచ్చు. కానీ తీయవలసిన అవసరం ఉందా? ఆడ అణ్వాస్త్రం తీస్తే ఆ అణుబాంబు అక్కడికక్కడే పేల్చే సత్తా మనం చూడండి. S-400 ఏం చేసినాయి, యాంటీ డిఫెన్స్ మిసైల్ ఈ ఆకాశ్ సిస్టమ్ ఏం చేసిందో, మన రఫేల్ ఏం చేసినాయో, వాడు అణ్వాస్త్రం తీస్తే అక్కడే పేల్చే శక్తి ఉంది. అంటే మన సాంప్రదాయ ఆర్మీయే, అంటే కన్వెన్షనల్ ఫోర్సే మనకు శ్రీరామ రక్ష. కాబట్టి మనం అణుబాంబుల దాకా వెళ్ళవలసిన అవసరం, ఈవెన్ చైనా మన మీద అటాక్ చేసినా అణ్వస్త్రాల దాకా వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. మన సాంప్రదాయ ఆర్మీయే, అంటే నాన్ న్యూక్లియర్ ఫోర్సెసే, త్రివిధ దళాలే మనల్ని రక్షించుకోగలం, మనం వాళ్ళని అటాక్ చేయగలం. కాబట్టి నో ఫస్ట్ యూజ్ పాలసీలో చేంజ్ అనేది భారతదేశం తీసుకురాకపోవచ్చు, కానీ డిమాండ్లు ఉన్నాయి. చాలాసార్లు ఒక మాట్లాడారు, ఈ డిమాండ్ మార్చేస్తే అయిపోద్దని, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కాబట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ మన ఫోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనకు అణ్వస్త్రాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి నో ఫస్ట్ యూజ్ చేంజ్ చేయవలసిన అవసరం లేదు. పైగా సూపర్ పవర్ అవుతుంది, రెస్పాన్సిబుల్ నేషన్ అంతర్జాతీయ సమాజంలో. కాబట్టి అందరికీ మార్గదర్శకంగా ఉండాలనుకుంటుంది. కాబట్టి ఈ అణు విధానంలో మార్పులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రావండి, వచ్చే అవకాశాలు కూడా లేవు. మన సాంప్రదాయాల ఫోర్స్తో దాన్ని తట్టుకుంటాం.